చూపిస్తాను. రెడీయా? ఆ కెమెరామెన్ స్టార్ట్. ఏంటి ఇప్పుడు? మరి ఇప్పుడు కొంచెం ఖాళీగా తిరిగ్గా దొరికే ఖాళీగా లేను, వర్కర్స్ వస్తారు. ఈ మాత్రం కూర్చోవు కదా, అందుకని ఏదైనా కొంచెం నీ చైల్డ్హుడ్ ఏమైనా మెమరీస్ కానీ, అసలు చదువు సంధ్య లేని వాడివి ఇక్కడి నుంచి ఏ లెవెల్కి వెళ్ళావు, సో అవి కొంచెం పెద్ద లెవెల్కి వెళ్ళలేదు. ఏదో ఒకటి ఈ ఊర్లో అంటే నీ క్లాస్మేట్ గురించి చూపించావు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావు. అది మా నాన్న వల్ల. మా నాన్న చదివించేవాడు, చదువు ముఖ్యం. మా నాన్న సైకిల్ మీద వెళ్ళి 18 కిలోమీటర్స్ ఏదో ఆయన కోర్టు పనుల మీద వెళ్ళేవాడు. కంపల్సరీగా న్యూస్ పేపర్ పట్టుకొచ్చేవాడు. న్యూస్ పేపర్ చదవాలి రోజు, హిందూ పేపర్ లేదా పోస్ట్లో వచ్చి. అమృత బజార్ పత్రిక న్యూస్ పేపర్ హిందూ. అమృత బజార్ పత్రిక ఎడిటర్ పేరు కూడా నాకు గుర్తు, తుషార్ కాంతి ఘోష్. ఈ అమృత బజార్ నేను ఇప్పుడు అమృత బజార్ పత్రిక కలెక్టా నుంచి వస్తుంది, ఇప్పుడు పబ్లిష్ చేయట్లేదు అనుకుంటా. కలెక్టా నుంచి అమృత బజార్ పత్రిక, మెడ్రాస్ నుంచి ఇప్పుడు చెన్నై హిందూ. అప్పుడు హిందూ విజయవాడ విశాఖపట్నంలో పబ్లిష్ చేసేవారు కదా, చెన్నై నుంచి వచ్చింది. అది హౌరా మెయిల్లో వస్తుంది ఈవినింగ్ 6కి. అంటే నిన్నటి పేపర్ ఈరోజు వస్తుంది. మళ్ళీ బరంపురం నుంచి పోస్ట్లో, లోకల్ పోస్ట్లో మా పోస్ట్ మ్యాన్ తెస్తాడు, లేదా మా నాన్న వెళ్ళి తెచ్చేవాడు. సో పేపర్ కంపల్సరీగా ఉండేది. సో ఇది వచ్చేది కానీ ఇక్కడ ఎడ్యుకేషన్. ఆ తర్వాత మా మామయ్య గారు, ఆయన గురువులు అక్కడ ఉన్నారు కదా, సరే ఆయన గురించి చెప్పాను. ఆ తర్వాత మా నాన్న ఏంటంటే చదువు కోసం కష్టపడుతున్నారు అని జాలి అదేం లేదు, చదువు కోసం కష్టపడాలి. అది ఆయన. అసలు మీరు ఎలా అంటే ఓన్లీ హిందూ పేపరే చదువా మీది? హిందూ పేపరు మా మామయ్య గారు, మా నాన్న. మీ మామయ్య గారు ఇంటికి వెళ్ళినప్పుడే చదువు కదా? అలా కాదు, 10 మంది పిల్లలం కదా, అందరం ఆంధ్ర మెట్రిక్ చదువుకున్నాం. మా పెద్ద అక్క ఆంధ్ర మెట్రిక్, మా పెద్దన్న ఇప్పుడు డాక్టర్, పెద్ద బ్రిగేడియర్, ఆయన ఆంధ్ర. అందరూ ఆల్ 10 మెంబర్స్. బై కోఇన్సిడెన్స్ నువ్వు కూడా ఆంధ్ర మెట్రిక్. ఆంధ్ర మెట్రిక్ చదివాను. ఆంధ్ర మెట్రిక్లో ఇంట్లో కూర్చొని చదువుకునే సబ్జెక్ట్ ఏది? బేసిక్ సైన్స్. ఎవరైనా డౌట్లు చెప్పిస్తారు, చెట్లు, వానపాము, కప్ప, దాని గురించి కొంచెం చదువుకోవడం. బేసిక్ బాటనీ, ఈ చెట్టు ఆ చెట్టు దాని గురించి మాట్లాడుకోవడం, ఇది అయిపోతుంది జనరల్ సైన్స్. మ్యాథమెటిక్స్ మా మామయ్య గారు చెప్పేవారు, అరిథమెటిక్. ఇంగ్లీష్ ఆయన బాగా చెప్పేవారు, గ్రామర్తో మొదలుపెట్టి అన్నీ చెప్పేవారు. ఇంక సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అది ఇండియన్ హిస్టరీ, సివిక్స్. ఇండియన్ హిస్టరీలో ఇండియన్ హిస్టరీ ఏం మారుతుంది? మా పెద్దకి చదివిన టెక్స్ట్ బుక్కే నువ్వు కూడా చదువుకుంటావు, అదే టెక్స్ట్ బుక్ అదే. అసలు యాక్చువల్గా మేము ఇంత బాగా చదువుకుని కాస్త సెటిల్ అవ్వడానికి కారణం ఎవరు తెలుసా? మొఘల్ ఎంపైర్. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు 17. అది కంపల్సరీగా మేము 10 మంది పిల్లలకి అది వచ్చి ఉంటుంది. ఆంధ్ర మెట్రిక్ వాళ్ళకి దండం పెట్టాలి, కంపల్సరీ క్వశ్చన్. మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు, దాంట్లో కొన్ని గుర్తు. ఔరంగజేబు మత సహనం లేదు, జహాంగీర్ తాగుబోతు భోగశాలి. ఈ 17 రీజన్స్ 10 people have written and become ఆంధ్ర మెట్రిక్. ఆ తర్వాత చదువులు ఎందుకు గొప్పలు చెప్పుకోవడం. ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్, బాగా ఎడ్యుకేషన్ బాగానే. అది అక్కడిది, అది బేసిక్ ఎడ్యుకేషన్ అక్కడ. తర్వాత మరి చదువుకుని కదా మా నాన్న ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ హాస్టల్లో, ఇచ్చాపురంలో, బరంపురంలో ఉండడం ఆయనకి ఇష్టం ఉండేది కదా. పిల్లలు పాడైపోతారని ఆయనకు. ఆ పాతకాలంలో పిల్లలు ఇంట్లో ఉంటే, నా ఎదురుగుండా ఉంటే శుభ్రంగా ఉంటారు, తప్పులు చేయరు అని ఆయనకు నమ్మకం. అది ఆయన నమ్మకం అది. సో ఆయన మమ్మల్ని కాలేజీకి ఇక్కడి నుంచే పంపించేవాడు. ఇక్కడి నుంచి సైకిల్ మీద ఇచ్చాపురం, ఇక్కడి నుంచి ఇచ్చాపురం 9 కిలోమీటర్స్. కచ్చా, ఈ రోడ్డు కూడా ఉండేది, కచ్చా రోడ్డు. మా అన్నయ్య నా పైవాడు హెల్త్ బాగుండదు కదా అనుకో, ఆయన ఆంధ్ర మెట్రిక్ 1 సంవత్సరం రాయలే, 2 సంవత్సరాలు రాయలే. సో నేను వాడు ఒకేసారి ఆంధ్ర మెట్రిక్ పాస్ అయ్యాం. అందుకని ఇద్దరం +2లో ఒకే కాలేజీలో చదువుకున్నాం. సో వాడు నాకన్నా 3 ఏళ్ళు పెద్దవాడు పాపం. కానీ ఏ రోజు కూడా 2 years ఏ రోజు కూడా నన్ను సైకిల్ తొక్కనివ్వలేవాడు. అది అన్నదమ్ముల సంబంధం. అంటే ఇచ్చాపురం 9 కిలోమీటర్లు, వెనక్కి 9 కిలోమీటర్లు. కానీ మళ్ళీ మధ్యలో అదేంటి ఇచ్చాపురం ఇప్పటికీ ఉంది, మొన్న చూసాను ఆ బిల్డింగు. అది మార్నింగ్ జూనియర్ కాలేజ్ అప్ టు 1 o'clock. మళ్ళీ 1 తర్వాత హై స్కూల్, అదే బిల్డింగ్. ప్లస్ లాబొరేటరీస్ ఉండేవి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ల్యాబ్ ఉండేది. మార్నింగ్ కాలేజీ థియరీ ఎగ్జామ్స్ అయిపోతాయి 12:30కి. అలాగ అయిపోతే ఆల్ ది వే మేము రావాలి. అంటే 9:18 వెనక్కి వచ్చి అన్నం తిని 1 పావు గంట కూర్చుని మళ్ళీ 9 ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళి బాటనీ జువాలజీ ల్యాబ్కి వెళ్ళేవాళ్ళం. అంటే పర్ డే 36 కిలోమీటర్స్ సైక్లింగ్. అన్నీ ఆయన అంటే ఆయన ఫిజిక్స్, ఆయన, నేను బైపీసీ, వాడు ఎంపీసీ.
సో వాడు ఎంపీసీ ల్యాబ్స్ లేనప్పుడు నేను వెళ్ళేవాడిని. అంటే రోజుకి వారానికి 2 రోజులు ఆర్ 3 రోజులు సమ్టైమ్స్ 36 కిలోమీటర్స్ సైక్లింగ్. అందుకే తర్వాత బాడీని ఉద్యోగం ఎంత అబ్యూజ్ చేసి ఇవన్నీ పెంచి పొద్దున మాత్ర సాయంత్రం మాత్ర లేకపోతే ఇప్పటికి హాస్పిటల్లో ఉంటుంది. ఆ ట్రైనింగ్ గ్రౌండింగ్ అలా ఉండేది. ఇచ్చాపురం వెళ్ళి వచ్చేవాడు. నువ్వు అంత కష్టపడకపోయింటే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రెగ్యులర్ గా హోటల్స్ లో తింటావు కదా, నార్మల్ వాళ్ళైతే ఎప్పుడో మంచం ఎక్కేస్తారు. 40 ఇయర్స్ బాడీని అబ్యూజ్ చేస్తున్నాం. తర్వాత అంతకుముందు మా నాన్న ట్రైనింగ్, మా విలేజ్ ట్రైనింగ్. సరే మెట్రికులేషన్ తర్వాత ఓకే, మెట్రికులేషన్ ముందు అంటే బేసిక్స్ ఏవో ఉండాలి కదా ఇవేనే చదవాలంటే. ఇండియన్ హిస్టరీ, సివిక్స్ అనే పదం సివిటాస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చాను. అది నిర్వచనం. సివిక్స్ ఫండమెంటల్ రైట్స్ బేసిక్స్ ఏబిసిలు సెంటెన్స్లు ఏబిసిలు అన్నీ మా నాన్న ఏబిసిలు. పొద్దున్న మా నాన్న డిసిప్లిన్ ఏంటంటే స్కూల్ ఉండదు కదా, కానీ స్కూల్ లేదని ఏదో విచ్చలవిడిగా తినడం ఆయన కుదరదు. పొద్దున్న లేచి మొహం అది కడుక్కొని బ్రేక్ఫాస్ట్ ఉండదు కదా, ఆ రోజుల్లో బ్రేక్ఫాస్ట్ లేదు. 10:30కి లంచ్ తినేయాలి. 10:30కి లంచ్ చేసి పొద్దున్న చదువుకోవాలి. కూర్చుని చదవాలి ఏదో ఒకటి. గివ్ సంథింగ్, న్యూస్ పేపరో పాత టెక్స్ట్ బుక్కో ఏదో ఒకటి పట్టుకుని ఆయన ముందు చదువుకుంటూ కనిపించాలి. అది మరి అంటే మరి మా పెద్దన్నయ్య ఏమో మా పెద్దక్క 1946లో పుట్టింది అనుకుంటా, 44లోను. నేను మా చెల్లి 71లో పుట్టింది. సో 30 ఇయర్స్ లైన్ క్యూ. సో ఒకరికొకరు చెప్పుకోవడం ఇదే క్యాంపస్. మా అన్నయ్య చెప్పేవాడు, మా రెండో అన్నయ్య ఇప్పుడు 4ో 5ో ఎంఏలు, సిఏఐవి, ఇప్పుడు పెద్ద రైటరు చేసి ఇప్పుడు ఆయన ఆంధ్ర బ్యాంక్ మేనేజరు, రిటైర్ అయ్యాడు. ఆయన మెట్రికులేషన్లో ఫిజియాలజీ హైజీన్ ఆప్షనల్ తీసుకున్నాడు. ఆయన ఎందుకు అది ఏదో టిక్ పెట్టాడు మా నాన్న, ఆయన చదవాలి. కానీ ఆంధ్ర మెట్రిక్ పరీక్షలు రావడానికి విజయనగరం వెళ్ళాక హీ డిడ్ నాట్ హ్యావ్ ఎ టెక్స్ట్ బుక్ టు నో వాట్ ఈస్ ఫిజియాలజీ, వాట్ ఈస్ హైజీన్. టెక్స్ట్ బుక్ కూడా లేదు. ఇంగ్లీషు, లెక్కలు ఇవన్నీ వచ్చు. మెయిన్ ఆప్షనల్ ఫిజియాలజీ హైజీన్ టెక్స్ట్ బుక్ లేదు, దొరకలేదు. మా నాన్న ఏంటి, పిల్లలు తెలివైన వాళ్ళు, పెద్దవాడు వీడికి ఏదో చెప్తాడు, వీడు రాస్తాడు, పాస్ అవుతాడు ఆ నమ్మకం. మా రెండో అన్నయ్య ముందు ఫస్ట్ ఇంగ్లీషు అవన్నీ అయిపోతాయి కదా లాంగ్వేజ్. ఆ 3 రోజులు గ్యాప్ వస్తే విజయనగరం నుంచి డైరెక్ట్గా బరంపురం వెళ్ళి మెడికల్ కాలేజీలో మా అన్నయ్య చదువుకుని ఎంబీబీఎస్ చదువుతున్నాడు అప్పటికి ఆల్రెడీ. మా అన్నయ్య రూమ్లో కూర్చుంటే మా అన్నయ్య ఎంబీబీఎస్ చదువుతున్నాడు కదా, ఇవన్నీ తెలుసు కదా, ఫిజియాలజీ హైజీన్ అలాగ చెప్పాడు అనమాట. 2 రోజులు అవి వెళ్ళి పాస్ అయ్యి మెట్రికులేషన్ పాస్ అయ్యి. నేను చదువుకున్నప్పుడు ఆ ప్రసాద్ ఇవ్వాలి వాడికి, అవి ఇచ్చి అవి మందులు చదువుతున్నా ఎట్టి చదువు కొను. మా అన్నయ్య దగ్గర మీ అన్నయ్యకి రూమ్కి వెళ్ళి ఫిజియాలజీ హైజీన్ 3 రోజులు ఆయన చెప్పాడు. ఫిజియాలజీ హైజీన్ బేసిక్స్, ఆ బేసిక్స్ కొంచెం చదువుకుని బొర్రలో వెళ్ళి ఆంధ్ర మెట్రిక్లో ఆయన పాస్ అయ్యి గాట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత బీకామ్, పియూసీ చేసి, బీకామ్ చేసి, ఎంకామ్ చేసి, ఎంఏ చేసి, హిందీలో శారదా విశారదా చేసి, సిఏ ఐబీ చేసి, ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్ అయ్యి, ఇప్పుడు రైటర్ అయ్యి, అవన్నీ కాకుండా మళ్ళీ రైటర్. సో ఆయన అది మా ఫాదర్ అందుకే తెలివైన వాళ్ళు చదువుకుంటారు ఆయన నమ్మేవాడు, అలాగే అయ్యింది. అది మా రెండో అన్నయ్య ఆ విధంగా చదువుకున్నాడు. నేను చదువుకుంటున్నాను. తెలుగులో నాన్ డీటెయిల్ అని ఉండేది. 100 మార్కుల్లో 25 మార్కులు నాన్ డీటెయిల్. నాన్ డీటెయిల్కి ఏంటి, శ్రీకృష్ణదేవరాయలు తాలూకా సామ్రాజ్యం ఒక స్వర్ణయుగంలాగా ఎందుకు అంటారు అని ఒక క్వశ్చన్. 25 ఆ పుస్తకం చదవాలి. ఆ పుస్తకం నాకు లేదు, నాన్ డీటెయిల్ లేదు. గ్రామరు, తెలుగు గ్రామర్ నాకు నేర్పించలేదు. ఇక్కడ ఉండిపోయాను కాబట్టి టెక్కల్లో ఉంటే మా మామయ్య గారు నేర్పించారు. మొత్తం తెలుగు గ్రామర్ నాకు లేదు. అది 10 మార్కులు గ్రామర్. అంటే 25, 10, 35 మార్కులు టోటలీ అన్కవర్డ్. 65 మార్కులే చదువుకుని వెళ్ళే పరీక్షకి. అందులో లాంగ్వేజ్ కన్జర్వేటివ్గా మార్క్స్ వేస్తారు, 30, 20 వేస్తారు. వెళ్తే మా చుట్టాలు ఉంటే ఆ చుట్టాల అబ్బాయి +2 చదువుకుంటున్నాడు. అబ్బాయి అడిగాడు, రేపు పరీక్షలకు వచ్చే ఏంటి చదువుతున్నారు అంటే, గ్రామర్ ఏది, నీ గ్రామర్ ఏం వచ్చాడు, నాకేం రావు, గ్రామర్ ఏం రావు. వాళ్ళ చుట్టాల వాళ్ళ నాన్న పిలిచి, నాన్న వీడి గ్రామర్ పుస్తకం అంటే అతను పాపం ఏదో లేరా పల్లెటూరు నుంచి వచ్చాడు పాపం, నువ్వేదో నీ ఉంటే చెప్పు అన్నాడు. ఆ అబ్బాయి నాకు ఆ రాత్రి 9 గంటల నుంచి రాత్రి 12 దాకా తెలుగు గ్రామర్ నేర్పించాడు. ఎప్పుడు 1977లో
ఇప్పటికీ నాకు గుర్తు. నజ భజ జజరా చంపకమాల భరణభ భవర భరవ ఏంటి అది భరణవ భరవ భరణభ భరవ ఉత్పలమాల మసజసతగా సభరణమయవ ఇవన్నీ ఆయన చెప్పాడు రాత్రి నాకు. యతి అక్షరాలు యతి ప్రాస డూమువులు ప్రథమ విభక్తి అవన్నీ ఆయన నేర్పించాడు నాకు. ఆ రోజు రాత్రి చదివి అమ్మన్నాడు వెళ్ళాడు. దెన్ కమ్స్ ది నాన్ డీటెయిల్ ఇష్యూ. నాన్ డీటెయిల్ మరి నాకు బుక్కే లేదు, క్వశ్చన్ యాజిటివ్గా వచ్చింది. శ్రీకృష్ణదేవరాయల తాలూకా సామ్రాజ్యాన్ని ఒక స్వర్ణయుగంగా ఎందుకు పరిగణించవచ్చు రాయని. మనకేం తెలుసు శ్రీకృష్ణదేవరాయ టెక్స్ట్ లేదు కదా. అయితే మన నాది ఇండియన్ హిస్టరీలో సివిక్స్ ఆప్షనల్. ఇండియన్ హిస్టరీలో ఒక చాప్టర్ ఒక చిన్న పారా ఉంటుంది శ్రీకృష్ణదేవరాయల గురించి, పరిపాలించాడు ఇది అది ఉంటుంది. డేట్ లైన్ తెలుసు, నాకు ఇప్పుడు గుర్తులేదు. అదేదో బుక్క రాయలు హర్ర రాయలు ఆ డేట్ లైన్ గుర్తు. ఆ డేట్ లైన్ ముందు రాసి పారా శ్రీకృష్ణదేవరాయలు విజయనగరం సామ్రాజ్యంలో మా ప్రఖ్యాతిగాంచిన మహారాజు అని ఆ డేట్ ఇప్పటి నుంచి ఇప్పటిదాకా పరిపాలించాడు. ఇక్కడ ఉండేవాళ్ళం కాబట్టి ఆయన గజపతి దండయాత్ర చేశాడు. ఇవన్నీ నోన్ ఫ్యాక్ట్స్ అన్నీ ఒక ఫస్ట్ చాప్టర్. తర్వాత 1.5 పేజీ అశోకుడు గురించి. మరి కింగ్లు అంటే మంచి పనులే చేస్తారు కదా. రోడ్లకి ఇడివప్పల చెట్లు నాటించను, పౌరులందరినీ చక్కగా చూసుకున్నాను, ఇవన్నీ అశోకుడు ఏమేమి చేశాడో అన్నీ రాసి ఎండ్లో పై విధంగా శ్రీకృష్ణదేవరాయల తాలూకా పరిపాలన స్వర్ణయుగంగా పరిగణించవచ్చును. లాంగ్వేజ్ పాస్. ఆ తెలుగు లెక్చర్ ఎవరు దిద్దారో ఆయనకు శతకోటి దండ. ఆయన మొత్తం చదువుంటే ఇంటూ పెట్టి ఫెయిల్ చేశాడు. అదే అప్పుడు అనేవాళ్ళుగా ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతారు మళ్ళీ లాస్ట్. అది మా పెద్దనే నేర్పించాడు. అరే ఫస్ట్లో నువ్వు టెక్స్ట్ రాసి అండర్లైన్ చేయాలరా, హెడ్డింగ్ పెట్టి అంటే ఫస్ట్ డేట్ లైన్ కాలం అని రాసి అండర్లైన్ చేసి అటెన్షన్ 2 పారాగ్రాఫులు నువ్వు ఫ్లో కరెక్ట్ ఉందనుకో, తర్వాత 100 పేపర్లు తిప్పుతారు, పెద్దగా పట్టించుకోరు. తర్వాత మనం అశోకుడిని నింపాం, మళ్ళీ లాస్ట్లో పై విధంగా అది అలా ఉండి మా ఎండాకాలం వానాకాలం చదువు. ఒకటే ఒక టెక్స్ట్ బుక్, ఇండియన్ హిస్టరీ ఒకే టెక్స్ట్ బుక్ మా పెద్దక్క దగ్గర నుంచి మా చెల్లి వరకు. ఇంకా వేరే ఏం టెక్స్ట్ బుక్ లేవా? అంటే మరి హిస్టరీ ఏం మారుతుంది, అశోకుడు మారుతాడా? సివిక్స్ కూడా మారదు కదా పెద్దగా. జనరల్ సైన్స్ ఏం మారుతుంది? జనరల్ సైన్స్ బేసిక్ బుక్, బేసిక్ జనరల్ సైన్స్, జువాలజీ అంటే ఏంటి, బాటనీ అంటే ఏంటి, ఇలాంటి డెఫినేషన్స్, మోనోకాటిలిడన్స్ డైకాటిలిడన్స్ అంటే ఏంటి, యాంజియోస్పర్మ్స్ జిమ్నోస్పర్మ్స్. అందరూ పిల్లలు ఇలా ఉండేవాళ్ళు కదా, పైన వాళ్ళ కింద వాళ్ళకి చెప్పేవాళ్ళేమో. అది మరి డౌట్లు ఉంటే అదే. మా అన్నయ్య మెడికల్ కాలేజ్ నుంచి వస్తాడు కదా వీకెండ్లో, మా అన్నయ్య చుట్టూలో కూర్చుని ఈ డౌట్లు ఆయన ఏవో చెప్పేసేవాడు. మన మామయ్య గారు వచ్చి ఆయన చెప్పేవారు బేసిక్ ఐడియాస్. మా నాన్నగారు చదువు చెప్పేవారు కాదు కానీ డిసిప్లిన్ రివ్యూ, వీడు చదువుతున్నాడా అని పెద్దవాడిని అడుగుతాడు ఆయన, వీడు ఎలా ఉంది, వీడు చదువు ఎలా ఉంది. మరి చదవలేదంటే ఇయర్లీ ఎగ్జామ్స్ అంటే ఇంటర్ ముందు ఇయర్లీ ఎగ్జామ్స్ ఏమి ఉండవు కదా. ఇయర్ అంటే ఇయర్లీ ఎగ్జామ్స్ అవి ఉంటాయి కదా, మెట్రికులేషన్ ముందు ఏం లేవు. నో ఎగ్జామ్, నథింగ్. 1 ఇయర్ మా నాన్నకి మధ్యలో 3 వచ్చింది, వీడిని చదివిద్దామని చెప్పి నన్ను ఇక్కడ పట్టుకెళ్ళాడు గిరిసోలా స్కూల్కి పట్టుకెళ్తే ఆయనకి టీచర్లు తెలుసు కదా, వీడిని డైరెక్ట్గా 8వ క్లాసులో వేసి ఆయన ఆర్డర్, ఆయన ఇక్కడ రెస్పెక్టెడ్ మ్యాన్ కదా, వీడిని 8వ క్లాసులో వేసిండని చెప్పాడు. నన్ను 8th లో జరిపిద్దామని. బేసిక్ చదువు లేదు కదా. వాడు ఆ టీచరు ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇచ్చాడు. ఐ స్టిల్ రిమెంబర్ మహాత్మా గాంధీ మీద ఏదో లెసన్. ప్రింట్ కొంచెం క్లాసులు పెరుగుతుంటే ఫైన్ ప్రింట్ అవుతుంది మరి కదా, ఆ ఫైన్ ప్రింట్గా ఉంది. మరి మనకి సరిగ్గా చదవలే, వాడు అతను డిస్క్వాలిఫై చేశాడు, వీడు ఎందుకు పనికిరాడని చెప్పి. మరో టెక్స్ట్ బుక్ తెప్పించాడు, 7th టెక్స్ట్ బుక్. అది మళ్ళీ ఇంగ్లీషే. అది అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని లెసన్, అది చదవమన్నారు. అది మనం చదివాం. మనకి నెహ్రూ గాంధీ అంటే అలవాటు కూడా. అది చదివితే 7వ క్లాసులో అడ్మిషన్ ఇచ్చారు. 1 ఇయర్ చదివాను. ఏదో ఇంగ్లీష్ టెస్ట్ ఇంకేం లేదు, అంతే, ఇంకేం టెస్ట్లే. 7వ క్లాసు ఇంగ్లీష్ చదవమన్నాడు ఒరియా టీచరు. చదివాను 1 ఇయర్ బాగానే చదివాను. అంటే మళ్ళీ బట్టి ఏమంటాం కదా, మేము రట్టాయించడం ప్రతి క్వశ్చన్కి ఆన్సర్. ఇప్పటికీ నాకు గుర్తు. వాట్ డిడ్ జవహర్లాల్ నెహ్రూ రైట్ బిఫోర్ హిస్ డెత్? అడుగు, క్వశ్చన్ అడుగు, చెప్తా ఆన్సర్. అడుగు. వాట్ డిడ్ జవహర్లాల్ నెహ్రూ రైట్ బిఫోర్ హిస్ డెత్? హీ రోట్ బిఫోర్ హిస్ డెత్ టు క్యారీ హిస్ ashes high up into the air in an aeroplane and scatter his ashes on the dust and soil of India and let his ashes be mingled with the dust and soil of India. ఇది ఆన్సర్. 1973లో ఇది నేను రటాయించాను. ఇప్పటిదాకా గుర్తుంది.
ఆ తర్వాత మరి ఆ స్కూల్లో తెలుగు మీడియం ఇంకోటి ఏదో చెప్తావు ఎప్పుడు ఏంటి నోట్స్ మీద వస్తుంది యువర్ ఫ్రీడమ్ అండ్ అది మెట్రికులేషన్లో అది మెట్రికులేషన్లో పాఠం ఉంటుంది. మా మామయ్య గారు చాలా డ్రామాటిక్గా చదువు చెప్తారు కదా. రూల్స్ ఆఫ్ ది రోడ్, రూల్స్ ఆఫ్ ది రోడ్, అది ఎక్స్ప్లెనేషన్ టు కాంటెక్స్ట్. ఆ పాఠంలో 2 లైన్లు రాసి దాని కాంటెక్స్ట్ ఇంగ్లీష్ రాయడం కొంచెం ఆ విధంగా ఉండేది. అదేంటది, అది ఒక స్టేంజ్ ఏంటి, అఫ్ కోర్స్ యు ఆర్ సెట్ ది అదర్ మ్యాన్ బట్ యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. అది దానికి రాయాలి. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ ద రూల్స్ ఆఫ్ ద రోడ్ ప్రిపేర్డ్ బై సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ హైదరాబాద్ అని చెప్పి ఒక 2 జెంటిల్మెన్ రోడ్డు మీద నడుస్తుంటే ఒకరు కర్ర సాము చేస్తుంటే నువ్వు అలా చేయకూడదు నాకు దెబ్బ తగ్గుతుంది అని అంటాడు రెండో అతను. రెండో అతను అంటాడు నీ హక్కులు నీకు ఉన్నాయి, నీ కర్ర తిప్పుకోవచ్చు నువ్వు రోడ్డు మీద, బట్ యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. నా శరీరానికి తాకే వరకు నీ ఫ్రీడమ్ ఉంది అని అది లెసన్. అది కూడా బట్టివే, అఫ్ కోర్స్ యు ఆర్ సెట్ ది అదర్ మ్యాన్ బట్ యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద lesson the rules of the road prepared by Central Institute of English and Foreign Languages Hyderabad. ఏం మెమరీ బాబు, ఎలిఫెంట్ మెమరీ అంట, ఎలిఫెంట్ మించిపోయింది నీ బుర్ర. భట్టియం సింపుల్ కూడా, కర్ణ ది గ్రేట్ గివర్ అనేది. హూ వాజ్ ద టీచర్ ఆఫ్ కర్ణ, అదేముంది సింపుల్. ఇప్పుడు సింపుల్ ఎవరైనా చెప్తారు. ది గ్రేట్ సేజ్ పరశురామ వాజ్ ద టీచర్ ఆఫ్ కర్ణ. కొండ మీద కూర్చొని భట్టి, హూ వాజ్ ద టీచర్ ఆఫ్ కర్ణ, ది గ్రేట్ సేజ్ పరశురామ వాజ్ ద టీచర్ ఆఫ్ కర్ణ, హూ వాజ్ ద టీచర్ ఆఫ్. కానీ మామూలుగా అలా బట్టి ఉండవు కదా, అంటే మనసు పెట్టి చదవం కదా, మర్చిపోవాలి. లేదు అది ఇప్పుడు మరి చేయట్లేదు. ఇప్పుడు అంతా ఎక్స్ప్లెనేషను, డెమాన్స్ట్రేటివ్ లెర్నింగ్ కదా, కాన్సెప్చువల్ లెర్నింగ్. అప్పుడు మరి పద్యాలు అవి అలాగే గుర్తుపడతాం కదా, పద్యాలు అలాగే కదా. మా ఇంటికి ఎవరన్నా వస్తే ముందు టెస్ట్, మా మామయ్య గారు వస్తే ఫస్ట్ టెస్ట్ పద్యాలు చెప్పరా అనేవారు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్ల నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు బ్రోగునట్లు కనకంబు బ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. రాయ గూర్చి రాయగా నున్ననైన ఎట్లు అన్ని పనులు సాధనము చేయ సమకూరు ధరలోన విశ్వదాభిరామ. అన్నీ ఎప్పుడు 66లో ఎప్పుడో నేర్చుకుంటాం. మా మామయ్య గారు రాగానే పద్యాలు చెప్పండి, లేకపోతే ఇంగ్లీష్లో ఏదో రాయమని. వీళ్ళు లెర్నింగ్ అది ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఇన్ఫార్మల్ లెర్నింగ్, బట్ లెర్నింగ్. ఆయన రాయమన్నారు ఒకసారి నన్ను, రైట్ అబౌట్ యువర్ విలేజ్ అన్నారు. వచ్చి నన్ను, నేను మై విలేజ్ ఈజ్ లైక్ దిస్, ఇది ఇంత మనుషులు ఉన్నారు, అలా ఉన్నారు. ఆన్ ద వెస్ట్ సైడ్ ఆఫ్ మై విలేజ్ దెర్ ఈజ్ ఎ విలేజ్ కాల్డ్ ఎరండ్రా, ఆన్ ద ఈస్ట్ సైడ్ దెర్ ఈజ్ ఎ విలేజ్ కాల్డ్ భల్యాగడ. అలా రాస్తే ఆయన కరెక్షన్, అలా కాదురా, టు ది ఈస్ట్ ఆఫ్ అవర్ విలేజ్ దెర్ ఈజ్ ఎ విలేజ్ కాల్డ్ ఎరండ్రా, టు ది వెస్ట్ ఆఫ్ అవర్ విలేజ్ దెర్ ఈజ్ ఎ విలేజ్ కాల్డ్. అది అంటే మనం మీకు కాంపోజిషన్ అన్ని ఇలా అలవాటు అయ్యాయి. మామూలుగా స్కూల్ అంటే ఒక పద్ధతిలో ఉండేది కాంపోజిషన్, ఇవన్నీ. ఆయన గ్రామర్ చెప్పేవారు. గ్రామర్ ఇంపార్టెంట్. ఆయన గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాడ్వర్బ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఇప్పుడు చెప్పట్లే. ఇప్పుడు అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లాంగ్వేజ్ గ్రామర్ చదవట్లే, అందుకే తప్పులు రాస్తారు. మేము తప్పులు రాస్తాం, అది మా చదువులు అంత గ్రేట్ కాదు. బట్ ఎందుకంటే ఎంత పెద్ద చదువుకున్నవాడైనా రాయాలి కదా, రాస్తే ప్రాపర్గా. మా అన్నయ్య చూడు ఎంత బాగా రాస్తాడు, మా పెద్దనే సెక్రటరీ కేస్ షీట్. ఆటో కరెక్షన్ అయిపోయి స్పెల్లింగ్స్ కూడా మర్చిపోతారు. చాట్ జీపీలో వచ్చి లాంగ్వేజ్ స్కిల్స్ పోతున్నాయి. ఆ రోజుల్లో కరెక్షన్ ఉండేది స్పాట్లో. టు ది ఈస్ట్ ఆఫ్ అవర్ విలేజ్ దెర్ ఇస్ ఎ విలేజ్ కాల్డ్ జగన్నాథ్పూర్ భల్యాగడ, టు ది వెస్ట్ ఆఫ్ అవర్ విలేజ్ అని అలాగా. ఆ చిన్న కరెక్షనే చెప్పేవారు ఆయన. ఆ ఫైన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ చెప్పేవారు ఆయన. ఇప్పుడు లేదు అలాగే. ఇప్పుడేమో అంత జస్ట్ బిఫోర్ ఎగ్జామ్స్ లాంగ్వేజ్ ఏదో చదివేసి రాసిస్తున్నారు. దురదృష్టం. లాంగ్వేజ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఏ వాక్ ఆఫ్ లైఫ్లో అయినా భాష మీద పట్టు లేకపోతే నువ్వు నేర్చుకున్నది ఎలా చెప్తావు, ఎలా రాస్తావు, ఈ రెండు ఈ కార్పొరేట్ స్కూల్స్ పెద్దగా పట్టించుకుంటారు. అది సంగతి. అసలు మొదలైతే ఆగదే బండి.